అంటే మీరు అడ్వకేట్ కూడానా, దీన్ని మీరు నిజంగా చెప్పాలి అంటే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలోకి వెళ్ళి అప్పు కానీ ఏదైనా తీసుకురావాలంటే నన్ను దొంగ లెక్క చూస్తున్నారని చెప్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ భాష ముఖ్యమంత్రి మాట్లాడేది అనేది ఎట్లా చూస్తారు? అదే కాంగ్రెస్ పార్టీ దాంట్లోనే ఉండే మంత్రులు బట్టి విక్రమార్క అన్నారు. ఏ విధంగా నిధులు అంటే మేము వనరులతోటి మాకు 50-70 ఏళ్ళ చరిత్ర ఉంది, మాకు అనుభవం ఉంది, మేము సంపద సృష్టిస్తాం పంచుతామని. ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎవరు పంచనికే. ఈరోజు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకే కానీ ఎవరు ఒక్క రూపాయి బీసీలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇచ్చినది ఒక్క రూపాయి వాళ్ళ ఇంటి నుంచి లేదు. ఈరోజు మేము ఇచ్చినాం అంటారు. మన ట్యాక్సులు ఈరోజు బీసీలను తాగుబోతులను చేసిండ్రు. 19 రూపాయలు బాటిల్, క్వార్టర్ బాటిల్ ఉంటే 200 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఒక వ్యక్తి మీద దాదాపుగా 100లో 15% వసూలు ఉన్నట్లయితే దాంట్లో 5% కూడా తాగదు. బీసీలో 60% రోజు వాడు ఏదో కూలి పని నాలి పని పోయొచ్చి 2 కష్టం చేసి వచ్చి రాత్రి ఒక క్వార్టర్ తాగినట్టే 6,000 రూపాయలు ప్రతి నెల ఉట్టి లిక్కర్ మీద వసూలు చేస్తున్నారు ఒక్క మనిషి మీద. ఈ 60% కట్టిన ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సగం కంటే 70% ఖజానా లిక్కర్ మీద వసూలు చేస్తున్నారు. తాగుబోతులను చేసి ఊహిస్తున్నారు. కాకపోతే ఇదంతా మా బీసీలతో వచ్చిన బడ్జెట్ తోటి ఈ రాష్ట్ర నడిపిస్తూ ఉన్నారు. మరి వచ్చే ముందు హామీలు ఆయన ఎలాంటి ప్రణాళికలు పెట్టాలా? ఇన్ని 6 గ్యారెంటీలు అని చెప్పేసి 420 హామీలు అని చెప్పి ఏ విధంగా గతెనెక్కి ప్రజలను మోసం చేసే కదా. ఈరోజు ప్రజలు చైతన్యవంతులైన ఈరోజు టైగర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు లక్షలాది మంది ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది, 30 నుంచి 40 లక్షల మంది గత 40 ఏళ్ళ నుంచి చదువుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైతన్యం చేస్తూ ఉన్నాం. ఒక ప్రణాళికబద్ధంగా ఎవరెవరు వస్తున్నారు. ఆ 30 ఇంటూ వాళ్ళ ఇంట్లో 3 భార్య పిల్లలు 4 అవుతారు. 30 ఇంటూ 4 వేసుకున్న 1,20,00,000 మంది ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వార్డు కౌన్సిలే కానీ ఎక్కడ కూడా బీసీ క్యాండిడేట్లు ఇండిపెండెంట్గా అభ్యర్థుల నేను ముఖ్యంగా మనవి చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులకు మీరు ఎక్కడైతే ఇండిపెండెంట్గా మీరు నామినేషన్ వేసినారో రేపు నామినేషన్ చివరి తేదీ ఉంది. దయచేసి శిరసొంచి మనవి చేస్తున్నా, నమస్కరిస్తున్నా. మీరు తప్పకుండా విత్డ్రా ఎలాంటి ప్రభావాలు లొంగకుండా మీరు విత్డ్రా చేసుకునే వద్దు.